ఈరోజు కరెంట్ అఫైర్స్. ఐరాసాలో ఇరాన్‌కు వ్యతిరేకంగా భారత్ ఓటు. దాడులను తక్షణమే నిలిపివేయాలన్న బహ్రెయిన్ తీర్మానానికి మద్దతు. గల్ఫ్ సహకార మండలి జీసీసీ దేశాలతో పాటు జోర్డాన్‌పై దాడులు. హర్ముజ్ జలసంధిని మూసేస్తామని ఇరాన్ బెదిరింపులను ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో బహ్రెయిన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్ మద్దతు తెలిపింది. జీసీసీ దేశాలతో పాటు జోర్డాన్‌పై దాడులు. జీసీసీ దేశాలు అంటే ఏంటో చూద్దాం. జీసీసీ అనగా గల్ఫ్ సహకార మండలి. జీసీసీ అనగా గల్ఫ్ కార్పొరేషన్ కౌన్సిల్. గల్ఫ్ ప్రాంతాలలోని అరబ్ దేశాల మధ్య పరస్పర సహకారం కోసం. పరస్పర సహకారం అంటే ఆర్థికంగా, భద్రతా పరంగా, రాజకీయ పరంగా ఐక్యతను పెంపొందించడం కోసం ఈ సహకార మండలి ఏర్పాటు చేసుకున్నారు. ఇది 1981లో ఏర్పాటు చేయబడింది. దీని ప్రధాన కార్యాలయం రియాద్‌లో ఉంది. ఈ జీసీసీ సభ్య దేశాలు ఏంటి అనంటే సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, కువైట్, బహ్రెయిన్, ఒమన్. ఈ 6 సభ్య దేశాలు జీసీసీలో సభ్య దేశాలుగా ఉన్నాయి. ఈ 6 దేశాలు జీసీసీలో సభ్య దేశాలుగా ఉన్నాయి. ఇప్పుడు టాపిక్ వస్తే, ఇప్పుడు ఏం చేశాయి అంటే ఈ జీసీసీ మండలి మరియు దేశాలతో పాటు జోర్డాన్‌పై దాడులు, ఈ దేశాలపై దాడిని ఖండిస్తూ బహ్రెయిన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్ మద్దతు పలికింది. పొరుగు దేశాలపై ఇరాన్ చేస్తున్న దాడులను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ అమెరికా అధ్యక్షతన 15 దేశాల భద్రతా మండలి బుధవారం ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. 15 దేశాల భద్రతా మండలి అంటే 15 సభ్య దేశాలు భద్రతా మండలిలో సభ్య దేశాలుగా ఉంటాయి. ఈ 15 సభ్య దేశాలలో 5 శాశ్వత సభ్య దేశాలు, 10 తాత్కాలిక సభ్య దేశాలు. ఈ 5 శాశ్వత సభ్య దేశాలు ఏదంటే అమెరికా, యూకే, ఫ్రాన్స్, రష్యా, చైనా. మిగిలిన 10 తాత్కాలిక సభ్య దేశాలు ఉంటాయి. ఈ 10 తాత్కాలిక సభ్య దేశాలు 2 సంవత్సరాల పదవీ కాలంతో కొనసాగుతూ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ కొత్తగా జనరల్ అసెంబ్లీలో ఎన్నికలు జరగడం ద్వారా మళ్ళా కొత్త 10 తాత్కాలిక సభ్య దేశాలను ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ తాత్కాలిక సభ్య దేశాలలో ఈ తాత్కాలిక సభ్య దేశాలుగా ఇప్పటి వరకు ఇండియా 8 సార్లు ఉంది. 8 సార్లు తాత్కాలిక సభ్య దేశంగా ఉంది. చివరిసారి తాత్కాలిక సభ్య దేశంగా 2021-22 సంవత్సరంలో చివరిసారిగా ఉంది. ఓకే. భద్రతా మండలిలో అమెరికా అధ్యక్షతన 15 దేశాల భద్రతా మండలి బుధవారం ఓ తీర్మానాన్ని ఆమోదించింది. అమెరికా అధ్యక్షతన అంటే ఈ 15 సభ్య దేశాలు ప్రతి నెల ఒక్కో దేశం అధ్యక్షత అంటే భద్రతా మండలిలో అధ్యక్షతను వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. కార్యనిర్వాహకు సంబంధించి ఒక తీర్మానాన్ని ప్రవేశపెడుతూ ఉంటారు. ఈ 15 సభ్య దేశాలలో 13 ఓట్లు అనుకూలంగా వచ్చాయి. ఈ తీర్మానానికి మొత్తం 135 దేశాలు మద్దతు తెలిపాయి. భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలైన చైనా, రష్యాలు ఓటింగ్‌కు హాజరు కాలేదు. టోటల్ 15 సభ్య దేశాలలో 13 ఓట్లు అనుకూలంగా, 13 దేశాలు అనుకూలంగా వేశాయి. 2 దేశాలు మాత్రం ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఆ 2 దేశాలు ఏంటి అంటే చైనా మరియు రష్యా. బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, జోర్డాన్ల రాజకీయ స్వాతంత్ర్యం, సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతలకు ఈ దేశాలన్నీ సంఘీభావం తెలిపాయి. సముద్ర రవాణా మార్గాలపై ఇతర దేశాలకు హక్కులు ఉంటాయని వాస్తవాన్ని ఇరాన్ గుర్తించాలని తీర్మానంలో ప్రస్తావించాయి. అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాలను ఉల్లంఘిస్తూ ఇరాన్ ప్రపంచ శాంతి భద్రతలకు ముప్పు కలిగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశాయి. ఇరాన్ ఎదుర్కొంటున్న పరిస్థితి భవిష్యత్తులో మరో సార్వభౌమ దేశానికి ఎదురయ్యే ముప్పు ఉందని భద్రతా మండలిలో ఈ దేశ శాశ్వత ప్రతినిధి అమీర్ సయ్యద్ ఇరావని హెచ్చరించాడు. ఏ దేశ శాశ్వత ప్రతినిధి? ఇరాన్. నెక్స్ట్, ప్రస్తుత ఉద్రిక్తతలు తగ్గాక ఇరాన్ గల్ఫ్ దేశాల సంబంధాలు గాడిన పడతాయని, హర్ముజ్ జలసంధిని తమ దేశం మూసేసిందని వాదన పూర్తిగా అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. చర్చల ద్వారా ఇరాన్తో వ్యవహారాన్ని చక్కబెట్టుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నించినప్పటికీ ఆ దేశం అణ్వస్త్రాల కోసం పరుగులు తీసిందని అగ్రరాజ్య ప్రతినిధి మైక్ వాల్జ్ వ్యాఖ్యానించారు. దీని పర్యవసానాలను యావత్ ప్రపంచం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా గల్ఫ్ దేశాల తీర్మానానికి మన దేశం మద్దతు తెలుపుతోందని
ఆయన పేర్కొన్నాడు. మనం ఇందులో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, బహ్రెయిన్ ప్రవేశపెట్టింది. ఇక్కడ భద్రతా మండలిలో బహ్రెయిన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్ మద్దతు తెలిపింది. అందులో భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలు చైనా మరియు రష్యా ఈ ఓటింగ్‌లో పాల్గొనలేదు.